టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సభ్యులతో చైర్మన్ సమావేశమయ్యారు. అయితే అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు మొదట ఈవో శ్యామలరావు ఒప్పుకోలేదని తెలుస్తోంది. చైర్మన్ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో చివరకు బోర్డు సమావేశం నిర్వహించేందుకు ఈవో ఒప్పుకున్నట్లు సమాచారం. తిరుపతిలో తొక్కిసలాట, నిన్నటి రివ్యూ మీటింగ్లో సీఎం చంద్రబాబు ఆదేశాలపై బోర్డు మీటింగ్లో చర్చిస్తున్నారు. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, శ్రీనివాస్, కాసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన తన పాలక మండలి భేటీ అయింది. ఈ సమావేశానికి దాదాపు 15 మంది సభ్యులు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న సీఎం రివ్యూ మీటింగ్ లో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకు సులభతరంగా త్వరగతిన దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పాలక మండలితో పాటు టీటీడీ అధికారులను ఆదేశించడంతో దీనిపైనే ప్రస్తుతం ప్రధానంగా పాలక మండలి భేటీలో చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఘటనలో మృతి చెందినటువంటి 6 భక్తులు కూడా ముందుగా పాలక మండలి సంతాప తీర్మానాన్ని కూడా తీర్మానించింది. ఆ తర్వాత మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడి తీవ్రంగా చికిత్స పొందిన భక్తులకు 5 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడినటువంటి భక్తులకు మరో 2 లక్షలు ఇస్తూ మంజూరు చేస్తూ కూడా పాలక మండలి తీర్మానం చేసింది. ఈ చనిపోయినటువంటి భక్తులకు 25 లక్షలని కూడా వారి ఇంటి వద్దకు పాలక మండలి సభ్యులు ఎత్తుకెళ్లి ఇచ్చే విధంగా కూడా పాలక మండలిలో తీర్మానం చేశారు. దాంట్లో 6 మంది భక్తులు మృతి చెందడంతో వారికి ఎవరెవరు పాలక మండలి సభ్యులు అక్కడికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని చెప్పి దానిపైన కూడా పాలక మండలిలో చర్చిస్తున్నారు. మరో పక్క ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఎస్టీ టోకన్లు ఇంకా టీటీడీ భక్తులకు జారీ చేయలేదు. ఈ 19వ తేదీ వరకు కూడా పాలక మండలి ఈ టోకన్లు ఎలా జారీ చేయాలన్న దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తా ఉంది. అందుకే అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా ఇప్పటికే పాలక మండలి సమావేశానికి కూడా రప్పించినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడటంతో చిత్తూరు ఎస్పీని కూడా ప్రత్యేకంగా ఈ పాలక మండలి సమావేశానికి పిలిపించారు. మరో 7 రోజుల పాటు కూడా ఈ సర్వదర్శనం టోకన్లు భక్తులకు జారీ చేయాల్సినటువంటి నేపథ్యంలో తిరుపతిలోనే నిత్యం 40,000 ఎస్టీ టోకన్లు జారీ చేయాలా, లేకపోతే గతంలో వలె తిరుమలకు భక్తులను అనుమతించేసి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లో వాళ్ళని కూర్చొని పెట్టి నేరుగా దర్శనానికి అనుమతించాలన్న దానిపై కూడా ప్రస్తుతం పాలక మండలి చర్చిస్తా ఉంది. ప్రధానంగా వీటన్నిటిపై కూడా ఓ నిర్ణయానికి వచ్చి ఇప్పుడు పాలక మండలిలో ఎలాంటి తీర్మానాలు చేశారో కూడా మరి కాసేపట్లోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న సీఎం చేసినటువంటి సూచనలపై కూడా పాలక మండలిలోని కొందరు సీనియర్ సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించి రాబో రోజుల్లో భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా వేచి ఉండే సమయం లేకుండా కూడా ఎలా కల్పించాలన్న దానిపై కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు చేసేటటువంటి సిఫారసులపై తదనంతరం నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జితేందర్.